నేనేం చేశానని నన్ను అంటున్నారు? ఈ నిహారిక నన్ను అవమానించడానికి నీ కూతురుని వెంటేసుకుని వచ్చినప్పుడు నువ్వాపలేదు. అదే నువ్వు చేసిన తప్పు. ఆ అవని మన జోలికి రాకుండా దాని బ్రతుకు అది బ్రతుకుతుంది, దాని జోలికి వెళ్ళకండే అని మీరు ఆపి ఉంటే ఇప్పుడు మీ పరువు పోకుండా ఉండేది. మీ గౌరవాన్ని ఎవరో బయటవారు తీయక్కర్లేదు. ఇదిగో ఈ నిహారిక మీ కూతురు చాలు. నన్ను అవమానించి మాట్లాడితే నేను ఊరుకుంటానా? ఎప్పటికప్పుడు బదులు తీర్చుకుంటాను. ఇంకోసారి నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పరువు తీసి పాతరేస్తాను, తోలు ఒలిచి ఇంటి ముందు ఎండేస్తాను. అవుని, ఈ పూటకి కోటింగ్ చాలే అమ్మా. బాగా తెక్క కుదిరింది కదా, పద బయలుదేరదాం. అత్తయ్య, మీరు అవని మాటలు నమ్మకండి. బంగారం అమ్మా, ఏంటమ్మా నా బంగారాన్ని ఎందుకు కొట్టావు? ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అవసరమా దీనికి? ఆ ఇంటికెళ్ళి దాన్నెందుకు రెచ్చగొట్టాలి? దాన్ని ఫంక్షన్కి పిలిస్తే దీనికేమైంది? ఎన్ని ఫంక్షన్లకు అది మనం కలిసి వెళ్ళలేదు. మీరు బాగున్నారు, మధ్యలో నాకొచ్చింది చెడ్డ పేరు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు, బుద్ధి లేని అడ్డగాడిదా. ఇందుకే అంటాను, అగ్గితో ఎంత జాగ్రత్తగా ఉండాలో అవనితో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అని. మౌనంగా ఉందని రెచ్చిపోయారు, ఇప్పుడు చూడండి మాడతట్టేసింది. అవనితో ఆటలంటే కాస్త ముందు వెనక ఆలోచించాలి, లేదంటే అవనిచ్చే షాకులు ఇలాగే ఉంటాయి. నా పెళ్ళానికి కూడా చెంప పగులుంటే బాగుండేదబ్బా. జస్ట్ మిస్ అయిపోయింది. బంగారం, ఇలాంటి వాటికి మనం అస్సలు ఫీల్ కాకూడదు. పద లోపలికి వెళ్దాం. రా బంగారం రా, ఎక్కువ ఫీల్ అవ్వద్దు బంగారం. బాల సరస్వతి బుద్ధిగా చదువుకుంటుందా? నీతో చాలా పనుంది, నాతో బయలుదేరు. మరి అదిగా బయటికి నడు. నడవకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు. అవునా? అయితే చూద్దామా, నిన్నెత్తుకొని పోతా. నీ అమ్మవారు ఎలా అడ్డుకుంటుందో చూసుకుందాం. రా రా.
ఇది వరకు అక్షయ అర్చన రూపంలో ఉండేది, కానీ ఇప్పుడు 2 రూపాలు నా కనుల ముందు కనబడుతున్నాయి. ఏమిటి మాయ? నాకంటే మాయలు మంత్రాలు తెలిసినవారా మీరు? నేను అక్షయకు రక్షణ కవచం లాంటి దాన్ని. సమయం వచ్చినప్పుడు అక్షయకు ఆపద కలిగినప్పుడు వస్తూ ఉంటాను. అక్షయ్ నదులు వదలను. నన్ను దాటి అక్షయ్ను తీసుకుని పోలేవు. నన్నెదిరించగల బలశాలివా? బలశాలిని, బుద్ధిశాలిని కూడా. పిచ్చుక మీద నా మంత్రదండాన్ని ప్రయోగించలేను. అడ్డు తప్పుకో. నా సహనాన్ని పరీక్షించావంటే ఈ అక్షయను, రక్షణ కవచానివైన నిన్ను ఇద్దరిని అంతం చేస్తాను. అది నీ వల్ల కాదు. నీకంత దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడు. ఈ అమ్మవారి భక్తురాల్ని జయించు. పిట్ట కొంచెం కూత ఘనం. ఇంకా నేను ఉపేక్షించను. ముందు నీ అంతం, ఆ తర్వాత ఈ అక్షయ అంతం. ఆయ్! ఆయ్! మళ్ళీ నా అక్షయ్ జోలికొస్తే నీ అంత చూస్తాను. ఏం భయపడకు. నీకెప్పుడు ఏ ఆపదొచ్చినా నీకు ఏం కాకుండా అండగా నేనుంటాను. అక్షయ! అక్షయ! ఏమైందమ్మా? ఈ సమయంలో ఎందుకు నిద్రలేచావు? ఏం లేదమ్మా, నువ్వు నిద్రపో. నిన్నట్లో మళ్ళీ ఏదైనా పీడకలు వచ్చిందా ఏంటి? అవునమ్మా, నిన్నట్లానే మాంత్రికుడొచ్చి నిన్ను ఎత్తుకుని పోతున్నాడు. ఆ సమయంలో అర్చన రూపం వచ్చి మాంత్రికుడి నుంచి నిన్ను కాపాడింది. నీకు రక్షణ కవచంలా ఉంటానని నీతో ప్రేమగా మాట్లాడింది. నా కలలోకి 2 రూపాలు ఒకేసారి రావడం ఏంటి? నిన్ను కాపాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ కళ చాలా వింతగా ఉంది. ఈ కళ యొక్క ఆంతర్యం నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి? మాంత్రికుడు పదే పదే రావడం, అర్చన రూపం కనిపించడం వెనుకున్న రహస్యం ఏంటంటే నేను అక్షయగా ఉండకూడదు, అర్చనగా ఉండాలని అర్థం.